కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 4 రోజులుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చిన్నారి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. పాపతో వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత వెనక్కి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క శరీరం నిండా గాయాలు కనిపించడంతో కుక్కను కొట్టి చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాసన చూస్తుంది. వాసన చూస్తున్నారు. పెంపుకు ప్రాణం కనబడిపోతుంది. ఆల్రెడీ మనుషులు పెంటే దానికి ఇష్టం అలాంటిది అదే కడుతుంది. అది తీసుకెళ్తుంది. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 4 రోజులుగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చిన్నారి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. పాపతో వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత వెనక్కి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్క శరీరం నిండా గాయాలు కనిపించడంతో కుక్కను కొట్టి చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, శ్రీనివాస్, 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎప్పటికీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇంట్లోంచి ఆడుకుంటూ బయటికి వెళ్లిన చిన్నారి 4 రోజులుగా ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని తమ పిల్ల వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే పాప ఏదైతే మిస్ అయిన ప్రాంతం నుంచి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణ మధ్యలో ఉన్న ఇంటి నుంచి పాప తప్పిపోయిన నేపథ్యంలో 400 మంది పోలీసులు పూర్తిగా గస్తీ కాస్తున్నారు. కర్రలు చేత పట్టుకొని పాప జాడ కోసం అన్వేషిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో పాపను ఎవరైనా చంపేశారా లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయారనే దాని మీద కూడా పూర్తిగా తేల్చలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క శనివారం మధ్యాహ్నం ఏదైతే పాపతో పాటు పెంపుడు కుక్క వెళ్ళిపోయిందో 3 రోజుల తర్వాత కుక్క మళ్ళీ ఇంటికి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన సమయంలో ఏదైతే ఆ చిన్నారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి చీర పట్టుకొని ఆ కుక్క లాగుతుండడంతో ఏమైనా చిన్నారి జాడ దగ్గరికి తీసుకెళ్తుందని భావించినప్పటికీ కూడా చుట్టుపక్కల ఒక శబ్దం చేయడంతో అది ఒక్కసారిగా గాయాల పాలైన కుక్క కూడా అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో పాప ఏమైందనేది కూడా ఎప్పటికీ కూడా అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా 2 ఏళ్ల చిన్నారి మహా అయితే 2 కిలోమీటర్ దూరం నడవగలదు. కానీ ఈలోపు 50 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఫెన్సింగ్ ఉన్న ప్రాంతంలో ఎందుకు కనిపించలేదు కూడా కనీసం అధికారులు కూడా పట్టుకట్టలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క చూస్తుంటే ఏదైతే 50 ఎకరాల పామాయిల్ తోటలో పాప మిస్ అయిన ప్రదేశంలో ఏదైనా విష సర్పాలు కానీ అదేవిధంగా రేసు కుక్కలు ఏమైనా ఉంటే అవి ఎత్తుకెళ్ళి చంపి తినేసి ఉంటే కనీసం ఆనవాళ్ళైనా ఉండాలి కదా అని తల్లి కూడా ప్రశ్నిస్తుంది. పోనీ ఇది కాకుండా కుక్కను కొట్టి కుక్కతో పాటు ఉన్న చిన్నారిని కూడా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు చంపడమా లేకపోతే కిడ్నాప్ చేయడమా అనే దాని మీద కూడా పోలీసులు అన్ని కోణాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరా కూడా పోలీసులు పరిశీలించిన చిన్నారి జాడ ఏమాత్రం కనిపించలేదు. అయితే తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం తమ పిల్లని ఎవరైనా చంపేసి ఉంటే ఒంటిపై ఉన్న గౌను కానీ కాలికున్న పట్టీలు కానీ ఏవో ఒక చిన్న ఆనవాళ్ళు దొరుకుతాయని, కానీ అవి ఏవి దొరకని నేపథ్యంలో పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్ళే దాదాపు 4 సిఐలు 350 మంది పోలీసులు కూడా మొత్తం ప్రాంతాన్ని జల్లులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా పాప జాడ లేకపోవడం పూర్తిగా మిస్టరీగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికే కాకినాడ నుంచి ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా పాప కోసం చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నప్పుడు కూడా పాప ఆనవాళ్ళు ఏమాత్రం లేవు. మరోపక్క డాగ్ స్క్వేర్స్ బృందాలు కానీ డ్రోన్లు కానీ ఉపయోగిస్తున్నప్పుడు కూడా రోజు పడుతున్న వర్షంతో ఆ పాదముద్రలు కానీ డ్రోన్లు వినియోగం కానీ కూడా ఏమాత్రం కూడా అనుకూలించిన వాతావరణంతో కూడా గాలింపు కూడా కష్టమవుతుంది. మరోపక్క చూస్తుంటే తన చిన్నారి 4 రోజుల నుంచి కనిపించిన నేపథ్యంలో అసలు ఏమైంది? మొదటి రోజు పాపతో పాటు వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత ఇంటి వెనుకున్న కొండ నుంచి తమ ఇంటికి వచ్చిందని, పాప మాత్రం రాలేదని, అసలు ఏమి ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క గ్రామస్తులు కూడా చిన్నారి తల్లి ఆవేదన చూసి భరించలేక వాళ్ళు కూడా తమ వంతుగా చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఏదైతే పాప మిస్ అయిన ప్రాంతం ఉందో 50 ఎకరాల చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఉన్న నేపథ్యంలో దాన్ని దాటి పాప బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. అయితే ఈ 50 ఎకరాల విస్తీర్ణంలో కూడా పోలీసులు గాలించినప్పుడు కూడా
పాప కనిపించలేదు. దీంతో ఫెన్సింగ్ దాటి ఎవరైనా పాపని ఎత్తుకెళ్ళిపోయారనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క స్థానికులు అయితే అమావాస్య నేపథ్యం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏమైనా బారామతి నేపథ్యంలో ఏమైనా ఆ చిన్నారిని బలిచ్చేందుకు ఏమైనా కొంతమంది ఏమైనా ప్రయత్నాలు చేసేలో భాగంగానే పాపను మాయం చేశారే అనే కోణంలో కూడా రకరకాల కోణాల్లో పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. మరోపక్క అటవీ శాఖ అధికారులు కూడా తీసుకొచ్చి ఇంటి పక్క ఉన్న ప్రాంతంతో పాటు ఇంటి వెనక ఉన్న భారీ కొండలోకి ఏవైనా కొండ చిలువలు ఇతరత్ర రేసు కుక్కలు వచ్చి పాపను ఈడ్చుకుపోయే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. అయితే అటువంటి జంతువుల ఆనవాళ్ళు కూడా లేని నేపథ్యంలో పాపని ఎవరైనా ఎత్తుకుపోయారన్న కోణంలో కూడా పోలీసులు దాదాపు 400 మంది పోలీసులు గాలిస్తున్నారని చెప్పాలి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారావు.